అంటే లెఫ్ట్ వాళ్ళు ఒకవైపున సొంత జాతీయోద్యమంలో కాంగ్రెస్ పాత్ర, మరొక వైపున లెఫ్ట్ పాత్ర ఉన్నది. అనంతర కాలం 52 ఎన్నికల నాటికి కమ్యూనిస్టులు అప్పటికైనా సరే భారతీయ ప్రజల ఆలోచనను, సోషియో పొలిటికల్ కండిషన్ను అర్థం చేసుకున్నారా? 47లో స్వాతంత్రం అనేటువంటిది కమ్యూనిస్టు పార్టీలని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ అది వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ నాయకత్వం కింద రాదు అనేది వాళ్ళ ఉద్దేశం. స్వాతంత్రం అనేది వచ్చిందనుకోండి, వచ్చింది చెప్తున్నారు వాళ్ళు, స్వాతంత్రం వచ్చేసింది అంటున్నారు. చివరికి నెహ్రూ ప్రమాణ స్వీకారం చేసే వరకు వీళ్ళకి పిచ్చెక్కిపోయింది. పిచ్చెక్కిపోయింది, ఇది నిజం కాదు, ఏ ఆజాదీ జూటా హై, ఈ స్వతంత్రం అబద్ధం, నిజం కాదు, ఇది వాళ్ళ స్టేట్మెంట్ చేసింది. ఎందుకట్లన్నారు? ఏమై ఉండొచ్చు వాళ్ళ ఉద్దేశం ఏంది మరి? వాళ్ళ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తేలేదు, మేమే తీసుకొస్తాం అనేది ఎవరు? పీసీఓసి మాట్లాడలే. మీరు చూడండి, పీసీఓసి మాట్లాడలే. పీసీఓసి కింద ఉన్నటువంటి నాయకత్వం ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ స్వాతంత్రం కాదు అని వాళ్ళకి అర్థం కాలే, కమ్యూనిస్ట్ పార్టీకి అర్థం కాలే. ఇక్కడ ఇంకొంచెం చెప్పాలి, చిన్న విషయం హైదరాబాద్ మీద ఫోకస్ చేసి 1947 జూన్లో భారతదేశానికి బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంటు చట్టం చేసి స్వాతంత్రం ఇస్తున్నామని చెప్పింది 47 జూన్లో. అందులో ఏమి రాశారంటే వెళ్ళి మౌంట్ బాటన్ వచ్చి మేము స్వాతంత్రం ఇస్తామయ్యా, ఎట్లా ఇవ్వాలో మీరు చెప్పండి, ఎవరికి ఇవ్వాలో చెప్పండి, ఎవరు మా దగ్గర నుంచి టేక్ ఓవర్ చేస్తారో చెప్పండి, ఒకరిని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి అని గాంధీతో మాట్లాడిండు, అంబేద్కర్తో మాట్లాడిండు, జిన్నాతో మాట్లాడిండు, నెహ్రూతో మాట్లాడిండు, ఇంకా చిన్న వాళ్ళు కట్టమంచి రామలింగారెడ్డి ఇలాంటి వాళ్ళతో మాట్లాడిండు, చాలామందితో మాట్లాడి మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పండి, నేను బ్రిటిష్ గవర్నమెంట్కి చెప్పాలా. మౌంట్ బాటన్ అడిగిండు. ఓకే, అడిగితే ఆఖరికి ఒకటి అర్థమైంది ఏమిటి అంటే అంటే ఒప్పుకున్నారు. నెహ్రూ అన్నాడు, మౌంట్ బాటన్ అదే జిన్నా మా మాట వినడం, వాడు మొండిపట్టు పట్టిండు కాబట్టి పాకిస్తాన్ అంటాడు కదా వదిలేయండి అన్నాడు, పాకిస్తాన్ ఇచ్చేయండి అన్నాడు. పాకిస్తాన్ అన్న మాట 32లో పుట్టింది. అది ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రహమత్ యార్ జంగ్ చౌదరి అని ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టూడెంట్ ఒక పాంప్లెట్ మాకు పాకిస్తాన్ కావాలి అని ప్రచారం చేసిండు. జిన్నాతో సహా అందరు నవ్వారు 32లో. పి అంటే పంజాబ్, కే అంటే కాశ్మీర్, పంజాబ్ కాశ్మీర్ కలిసిన స్థానం పాకిస్తాన్ అని వాడు స్టూడెంట్ పేరు పెట్టాడు. సో అది జిన్నా కూడా ఎవడు ఒప్పుకోలే, లాస్ట్కి వచ్చేవరకు జిన్నా ఒప్పుకున్నాడు. 46 నుండి మొదలుపెట్టిండు, ఇక నా పాకిస్తాన్ కావాలంటున్నాడు. సో అప్పుడు పాకిస్తాన్ అని నేను అనగానే ఏదో మన నాలుగు చోట్ల పాకిస్తాన్ కావాలని చెప్పిండు. పంజాబు, బెంగాలు, హైదరాబాదు, మలబారు, ఈ 4 చోట్ల మా ముస్లిమ్స్ ఉన్నారు, మా ఈ 4 ప్రాంతాలు కలిసి మాకు పాకిస్తాన్ అని చెప్పిండు అనుకోండి. అదంతా సరిపోయింది. లాస్ట్కి వచ్చేవరకు అక్కడ ఇటు బెంగాలు అటు పంజాబ్లు కలిసి సపరేట్ చేయడానికి ఒప్పుకొని పాకిస్తాన్ అన్న మాట అందులో అదే వాళ్ళ చట్టంలో రాశారు. సో భారత్ విల్ బి అంటే ఇండిపెండెన్స్ విల్ బి గివెన్ టు భారత్, బట్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ సావరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని వాళ్ళు ఆ చట్టంలో రాసేశారు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్లాజ్ 6 అని అందులో ఉంటుంది. ప్రిన్స్లీ స్టేట్స్ కూడా అందులోనే కలిసిపోతారు కానీ స్వాతంత్రులు కాదు అని చెప్పేది. అది గ్రేట్ సర్వీస్ భారతదేశానికి వాళ్ళు చేసేది. ఎట్లా? ప్రిన్సెస్ అందరికి స్వాతంత్రం ఇయ్యలే, రాజులకు ఎవరు స్వాతంత్రం లేదు, ఎవరికి రెండు దేశాలు ఇక్కడ. ఆ 2 దేశాలు ప్రిన్సెస్కి చెప్పినారు మీరు అటు అనుకోండి ఇటు అనుకోండి, మీరు కాదు స్వతంత్రం కాదు.
ఇది చిన్న విషయం కాదు, అర్థం చేసుకోవాలి వీళ్ళు. అందరికీ అర్థం కాలే అప్పుడు. ఆ రోజున న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ చదువుకొని వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకోవట్లే. కాబట్టి నిజాం షాక్ అయ్యాడు. పోయి మౌంట్ బాటన్ దగ్గరకు పోయిండు, మనిషిని పంపించిండు. ఇదేంటి, నా రాజ్యాన్ని మీరు కబ్జా చేయలేదా? మీరు స్వాతంత్రం వచ్చి పోతున్నప్పుడు నాది నాకు ఇవ్వకుండా ఎందుకు పోతున్నారు అని అడిగిండు. నాకు తెలియదు, పో సిఆర్ రెడ్డిని అడుగుపో. సిఆర్ రెడ్డి ప్రధానమంత్రి అప్పుడు క్లైమేట్ అట్లీ పోయిండు. అక్కడ పోయిండు, మీరు లాయకల్లిని పంపించిండు. సిఆర్ రెడ్డి అన్నాడు, మీరు సపరేట్ దేశం కాదు. బ్రహ్మాండంగా సర్వీస్ చేసిండు సిఆర్ రెడ్డి, ఈ సోషలిస్ట్ ప్రధానమంత్రి. ఆయన వచ్చిన దగ్గర నుంచి చెప్పిండు, భారతదేశాన్ని వదిలేయటమే మనకొద్దు, వాళ్ళకి ఇచ్చేద్దాం అని మొదలుపెట్టిండు. మౌంట్ బాటన్కి చెప్పిండు, పో నువ్వు వాళ్ళకి ఇచ్చేసి రాపో, ఎట్ట చేయాలి ఏంటి మాట్లాడుకొని రాపో అని పంపించాడు. అలాగే ఆ చట్టాన్ని అలా బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొస్తే నువ్వు స్వతంత్రుడు కాదు పొమ్మన్నాడు. అయితే నేను బ్రిటిష్ కామన్వెల్త్లో ఉంటాం అని అన్నాడు. మీరు ఎట్లా ఉంటారు బ్రిటిష్ కామన్వెల్త్లో? బ్రిటిష్ కామన్వెల్త్ ఇండిపెండెంట్ రాజులు ఉంటారు, నా దగ్గర ఇండిపెండెంట్ దేశాలు ఉంటాయి. మీరు ఇండిపెండెంట్ కాదు, మీరు భారతీయులు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు, అటన్నబోండి ఇటన్నబోండి, మీకు సపరేట్ రాజ్యం కాదని చెప్తే అప్పుడు నిజాంకి తలబట్టింది. ఇక నాకు తోడు లేదు అని అనుకున్నాడు. అనుకొని కొంచెం సరెండర్ అయ్యాడు నెహ్రూకి. జిన్నా కలిసి మాట్లాడిండు. జిన్నా వచ్చి హైదరాబాద్ వచ్చిండు. నువ్వు నాతో గెలవాలన్నాడు. ఎందుకు గెలవాలన్నాడు? అసలు జిన్నాని కలవడానికి కూడా ముందుకు పోలే. 3 రోజులు కూర్చుండు రాయల్ హోటల్లో, నాంపల్లిలో కూర్చోండి. తర్వాత ముస్లిం పెద్దలందరూ పోయి చెప్పినారు, ఆయన పెద్ద మనిషి, ఆయన గెలవేంటి, నువ్వు మాట్లాడవేంటి అని చెప్పినారు. చెప్పితే సరే అని చెప్పి పిలవండి అన్నాడు. పిలిచిన తర్వాత మాట్లాడాడు. ఆయన అన్నాడు ముందు, ఆయన ఏంటో నాకు తెలవదు అంటే, నెహ్రూ తెలుసు కదా అంటే, నెహ్రూ గొప్పవాడు అంటాడు. మరి నెహ్రూకి సమానం ఆయన అని వీళ్ళందరూ చెప్పారు. అయితే సరే పిలుపు అన్నాడు. పిలిచిండు, వచ్చాడు. వచ్చిన తర్వాత నిజాం ముందు ఎవడు కూర్చోటానికి వీల్లేదు, ఒక్కటే కుర్చీ ఉంటుంది. ఇక్కడ ఎట్లా కూర్చుంటాడు అంతే, ఎవరు కూర్చోండి, కూర్చోడాలి, నిలబడాలి అంతే, నిలబడి మాట్లాడాలి. కానీ అప్పుడు ఈ పెద్దలు అన్నారు, ఆయన చాలా పెద్ద మనిషి, ఇప్పుడు నెహ్రూ వస్తే నువ్వు కుర్చీ వేస్తావా? వేస్తాను. అయితే ఆయన కూడా వేయాలన్నారు. కుర్చీ వేసినారు, కూర్చున్నాడు. జిన్నా కూర్చునేటువంటి పద్ధతి నిజాంకి నచ్చలే. జిన్నా కూర్చోగానే కాలు మీద కాలు వేసుకుంటాడు. అట్లా ఆయన కూర్చోటం గొప్ప అంటే కాలు మీద కాలు వేసుకున్నాడు. అది కూడా రాజు ముందు కాలు మీద కాలు. తర్వాత వెంటనే చుట్ట తీసి కాలుస్తున్నాడు. అస్సలు నచ్చలేదు జన్న. ఏంటి కోపం వచ్చింది అతనికి. కోపం, ఎస్ టెల్ మీ వాట్ యూ వాంట్ అన్నాడు. అనే వరకు ముస్లిమ్స్ కోసం సపరేట్ కంట్రీ పాకిస్తాన్ వస్తూ ఉంది, అందులో నువ్వు కూడా జాయిన్ అవ్వాలి అన్నాడు. ఎందుకు జాయిన్ అవ్వాలి అని అన్నాడు. నువ్వు ముస్లింగా అన్నాడు. నేను ముస్లిమ్స్ కోసం పోరాటం చేసి పాకిస్తాన్ చేసుకోతాను, నువ్వు ముస్లిం అందులో జాయిన్ అవ్వాలన్నాడు. నేను ముస్లింని బై ఫెయిత్, నాకు ముస్లిం ప్రాక్టీస్ ఉంది, ముస్లిం రకమైనటువంటి భక్తి నాకుంది. నేను ముస్లిమ్స్ని పాలించేటువంటి రాజుని కాదు, అందరికీ నేను రాజుని. ఇది హైదరాబాద్ మొత్తం ముస్లిం రాజ్యం అని ప్రకటించి నీతో నేను రాను. మేము మొఘల్ చక్రవర్తులం, అందరినీ పాలించిన వాళ్ళం అనే పద్ధతిలో ఈయన మాట్లాడాడు. ఏంటి అన్నాడు, నిర్మోహం మాట్లాడి, ఎస్ ఓకే ఆల్ రైట్, ఐ డోంట్ కమ్ టు యువర్ పాకిస్తాన్ అన్నాడు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ముస్లిం స్టేట్ అన్నాడు. ముస్లిం స్టేట్ అనేది నాకు నమ్మకం లేదు లేమని అన్నాడు. అలా ఉండదు అన్నాడు. అని ఎవరికి జిన్నా మొహం మార్చుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది జవహర్లాల్ నెహ్రూ వీడేడు తిరిగి ఎక్కడే ఉంటాడు, మనకెక్కడే ఉంటాడు అనుకొని వాళ్ళు అట్లా ఫ్రెండ్షిప్ చేసుకోవటం జరిగింది. చివరికి చివరికి ఈయన ఎలా కలుపుకున్నారంటే, నెహ్రూ స్ట్రాటజీ బ్రహ్మాండమైన స్ట్రాటజీ. నెమ్మదిగా ఆర్మీ పంపించారు. అది కూడా ఆర్మీ ఎందుకు పంపించారంటే, నన్ను హిట్లర్ పాలన రాష్ట్రంలో జరుగుతుంది, నేను ఇక్కడ ప్రిజనర్ని అన్నాడు. ఏంటది అరాచకాలు ఏంటి, రజాకారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే నా చేతిలో లేదన్నాడు. నన్నే వాళ్ళు జైల్లో పెట్టినట్టు చేస్తున్నారు అన్నాడు. అయితే నేను చూసుకుంటలే అన్నాడు నెహ్రూ, పటేల్ మేము చూసుకుంటాంలే, ఇక నువ్వు మాట్లాడకుండా ఉండు అన్నారు. అంటే ఈయనకు లోపల ఉంది, లోపాయికారిగా చేస్తున్నాడు. ఇక ఎలాగో అన్నాడు కదా, నా రాజ్యమే కాదు నాదేముంది ఇక్కడ అన్నట్టు మాట్లాడండి. కాబట్టి నీ రాజ్యం నీ చేతిలో పెట్టడం కోసం మేము ఆర్మీని పంపిస్తున్నాం అని పంపించినారు. ఆర్మీ వచ్చింది, ఇండియన్ ఆర్మీ.
అట్లా నెమ్మదిగా తీసుకొచ్చి ఇట్లా అంటే మనం ఇండియన్ యూనియన్ విలీనమైంది అయిపోయింది. అదే ప్రశ్న. మనం కమ్యూనిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఈ ప్రాసెస్ అంతా కమ్యూనిస్ట్ పార్టీకి అర్థం కాలే. ఓకే, అదేనమాట మెయిన్. అర్థం కాక ఏమైంది, వీడికి అక్కడే మూడు ముక్కలైనాడు. వాడు వచ్చే పద్ధతి, ఆర్మీ వచ్చి ఇదంతా నడుస్తుంటే ఆర్మీ రాగానే రావినారాయణ రెడ్డి చెప్పేసాడు, మనం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం, నిజాం పోయాడు, ఇక మనం పోరాటం లేదు ఆగుదాం అన్నాడు. పోరాటం ఇంకేంది పోరాటం, మనం ఆగుదాం అన్నాడు. అనే వరకు ఇంకో గ్రూప్ ఏం చేసింది, డివి గ్రూపు, దేవుడిపల్లి వెంకటేశ్వరరావు, ఇంకా ఎవరు ఇంకొక రెడ్డి గారు ఉంటాడు నల్గొండ, నాగిరెడ్డి గారు, నాగిరెడ్డి జూనియర్, వీళ్ళకి అదే సిపిఎం లీడర్గా ఉండేవాడు. సో వీళ్ళందరూ ఏమన్నారంటే, మరి మనం పోరాటం కంటిన్యూ చేయాలన్నారు. మనం ఎందుకు చేస్తున్నాం పోరాటం, నిజాం పోవాలని కాదు, అగ్రేరియన్ రెవల్యూషన్ సక్సెస్ అవ్వాలా, మన రైతుల చేతుల్లో భూములు రావాలా అని మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి పోరాటం నడుస్తుంది అన్నారు. ఇంకొకటి నెహ్రూ ఏం చేయించినట్టు కమ్యూనిస్ట్ పార్టీలో షాక్ మీద షాక్ తగులుతుంది. ఇదే నిజాంని అక్కడ కూర్చోబెట్టిండు కుర్చీలో, రాజప్రముఖం చేసిండు. రాజప్రముఖం అంటే ఏంటన్నమాట, రాజ్యాంగబద్ధమైన పొజిషన్ అది, కాన్స్టిట్యూషన్లో రాశారు. నిజాము సరెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళు రాజ్యాంగంలో రాజప్రముఖ అనేటువంటి పాత్ర రాశారు. అందులో 49లో రాజ్యాంగం తయారవుతుంది, ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని దగ్గరకు వచ్చినాయి, నిజాం దగ్గరకు వచ్చిండు, ఈ దగ్గర పెట్టుకొని రాజప్రముఖని పాత్ర చేసి నిజాం నువ్వు ఇప్పుడు కింగ్ కాదా, నువ్వు రాజప్రముఖ అన్నాడు. అంటే ఏమవుతుంది అని అర్థం, రాజ్యాంగం కింద నువ్వు పనిచేస్తున్నావు, భారత రాజ్యాంగం కింద నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పి నెహ్రూ ఆయనకు చెప్పినారు. చెప్పి ఆయనతోటే ఫర్మానిప్పించినారు. ఏమని, హైదరాబాదు స్టేటు భారతదేశంలో విలీనం అవుతుంది, ఆయనతోటి ఇప్పించినారు. ఈ విషయం కమ్యూనిస్టులకు అర్థం కాదు, అర్థం కావట్లే. వాళ్ళు ఏమంటారు, నెహ్రూ వచ్చి కాంప్రమైజ్ అయ్యిండు, నిజాంని అక్కడే కూర్చోబెట్టిండు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ నిర్వచనం వాళ్ళు అదే. రాజప్రముఖ ఇదంతా ఒట్టి కథలు మాట్లాడుతాడు, నిజాం తీసేది దమ్ములు ఆయనకి లేవు కాబట్టి పోరాటం చేయాల్సిందే అని ఒక గ్రూపు. సో చివరికి ఎట్లట్లా పని చేయించుకుంటూ వచ్చారు నెహ్రూ ఇస్తుందో అంటే, జాగీర్దార్లని, దేశముఖుల్ని అబాలిష్ చేస్తున్నట్టు ఫర్మాన్ నిజాంతో ఇప్పించినారు. ఎవరు ఇప్పించింది అది? 49లో ఇప్పించినారు, నిజామే ఇచ్చిండు. జాగీర్దారులను మనం అబాలిష్ చేస్తే తిరుగుబాటు రావచ్చు, ఒకవేళ ముస్లిమ్స్ అంతా ఒక యునైట్ అవ్వచ్చు. ఎందుకు ఇవన్నీ మన తలనొప్పులు ఎందుకు, నిజాం నాడు కూర్చోబెట్టి పనులు చేపిస్తున్నారు. చాలా స్ట్రాటజీగా ఎంత స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంత కాంప్రమైజ్ అనుకుంటున్నారు. అరే నువ్వు దేశానికి ప్రధానమంత్రి వాడి దేశపై జైల్లో పడేసుకే, ఎందుకు నీ కథ ఏంటి అన్నట్టు వీళ్ళది. అంటే ఇంత పెద్ద దేశాన్ని ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క రకం, ఒక్కొక్క లక్షణాలు ఉన్నదానికి ప్రతి చోట యుద్ధం చేస్తారా? ఒక స్ట్రాటజీ అన్నమాట. ఒక స్ట్రాటజీ ప్రకారంగా వాడిని అక్కడ కూర్చోబెట్టినారు. కూర్చోబెట్టి వాడితో చెయ్యి అన్నారు, చేస్తాడు. చేసిన తర్వాత జాగీర్ అబాలిషన్ చేశాడు. జాగీర్ అబాలిషన్ చేసిన తర్వాత అక్కడ కేంద్రంలో ఎలక్షన్ కోసం ఎలక్షన్ కమిషన్ పెట్టారు. ఒక బెంగాలీ అతను ఫస్ట్ ఎలక్షన్ చీఫ్ కమిషనరు పెట్టి ఎలక్ట్రల్ రోల్స్ తయారవుతుంది. నిజాం తోటి ఇంకొక ఫర్మాన్ వచ్చింది. సో హైదరాబాదులో కూడా ఎలక్టోరల్ రూల్స్ తయారు చేస్తున్నాం అంటే ఇంకేముంది, భారతదేశంలో ఒకటైపోయా. సో ఎలక్టోరల్ రూల్స్ తయారైపోయింది. తర్వాత నిజాం ఆడు ఉండగానే ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ 49లో వేసినారు. ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ భూములన్నీ కూడా రైతులకి వచ్చేటట్టుగా ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ కూడా వేసినారు. ఈ రాడికల్ చేంజ్ అంతా కూడా కమ్యూనిస్టులు ఉట్టి తతంగం, వేషాలు, ఇవన్నీ దొరలను బాగొట్టుకుంటాడా, దొరల చేతిలోనే దొర అంతా ఒకటే అనుకుంటున్నారు. ఇంకా గమనించాల్సింది కమ్యూనిస్ట్ పార్టీలో ఇంకొకటి ఏంటంటే, అక్కడ కూర్చోబెట్టారు, నువ్వు ఉండన్నారు. సడన్గా 53లోనో 54లోనో ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది నెహ్రూ నిజాంకి. ఇదేంటి నా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అని వాళ్ళని అడిగిండు. అని ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అంటే, నేను రాజును కదా, నాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తారు. మీరు నువ్వు రాజు కాదయ్యా, నువ్వు ఒక పౌరుడివి, ప్రతి పౌరుడు ట్యాక్స్ కట్టాలా. నీ దగ్గర ఇంత ఆస్తి ఉందని మాకు రిపోర్ట్లు ఉన్నాయి, మేము ఇంత అనుకుంటున్నాం, కాబట్టి నువ్వు ఇంత ట్యాక్స్ వెయ్యి
ఇంత ట్యాక్స్ కట్టు అని చెప్పేవారు. షాక్ అయిపోయాడు నిజాం. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, నా మనోడు కొంత బంగారం తీసుకుపోతానంటే తీసుకుపోమన్నారు. అయితే అంత రికార్డ్ చేసి పెట్టి ఎంత బంగారం తీసుకుపోయి కూడా పెట్టుకున్నారు, కూర్చున్నారు. కూర్చొని ఎంత స్ట్రాటజీ అంటే ఇంత స్ట్రాటజీ స్మార్ట్గా చేస్తుండే నెహ్రూ పటేల్. వాళ్ళిద్దరు కలిపి చేసింది. గొడవ లేదు, పంచాయతీ లేదు, యుద్ధం లేదు. వాడిని అట్లా లొంగ తీసుకుంటూ వస్తూ ఉన్నారు. తీసుకొచ్చిన వాడు ఎమ్మటే నిజామని నేను కట్టినాను. నేను రాజు కడతాడా ఎక్కడన్నా? అంతకుముందు ఏమన్నాడంటే రాజప్రముఖ్ గాంగనే మీరిచ్చే కారు నాకొద్దు, మీ ఆఫీసు నాకొద్దు, మీరు అపాయింట్మెంట్ లెటర్ నాకు ఇవ్వద్దు, నేను ఎవరికన్నా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తా, నువ్వు రాజప్రముఖ్ నువ్వు అపాయింట్ చేసి నాకు లెటర్ ఇస్తే నేను తీసుకోను, నా ఆఫీసులోనే కూర్చుంటా, నా కారే నేను వాడతా, మీ జీతం తీసుకోను అని చెప్పిండు. నేను రాజుగా ఉంటాను అని చెప్పేసి మాట్లాడే పద్ధతిలో ఉంది. వాడికి అర్థం కావట్లే, నిజాం కూడా అర్థం కాలేదు ఇదంతా. సో అట్లా ఆ పద్ధతిలో చేసుకుంటూ వచ్చి ఆఖరికి వచ్చే వరకు ఈడి ట్యాక్స్కి హైదరాబాద్ భవన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసేసుకుంది. హైదరాబాద్ భవన్ అని ఒకటి ఉంటుంది ఇండియా గేట్ దగ్గర. అవును, హైదరాబాద్. అది ఎలాంటిదంటే మినీ రాష్ట్రపతి భవనం. అవునవును. దాన్ని చూసి కట్టుకున్నాడు నిజాం. అక్కడ పోయినప్పుడు ఉండటానికి ఆ భవనం పోయింది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాం, ట్యాక్స్ కట్టలేదు కాబట్టి మేము తీసుకుంటాం. ఎంత పెద్ద స్టెప్ ఇది, మామూలా? ఇంకొక దారుణం. తర్వాత ఇంకో ఏడాది తర్వాత ఇంకో నోటీస్ వచ్చింది, మీ దగ్గర ఇంత టన్నుల బంగారం ఉంది అని మాకు తెలిసింది. ఇంత టన్నుల బంగారం ఉంచుకోవడానికి వీలు లేదు ఎవరైనా, నువ్వు మాకు రిపోర్టు కూడా చేయలే. బంగారం ఉన్నవాడు ఎవడైనా ఇప్పుడు కూడా రూల్ అది, ఎంత ఒక్కొక్క దగ్గర 10 కిలోలు 20 కిలోలు గవర్నమెంట్కి చెప్పాలా. సో నువ్వు చెప్పలే కాబట్టి మేము నీ బంగారం తీసుకుంటున్నాం అని మొత్తం బంగారం తీసుకుపోయి నేషనల్ మ్యూజియంలో పెట్టారు. మీరు నేషనల్ మ్యూజియం ఢిల్లీ పోయినప్పుడు చూడండి, నిజామ్స్ జ్యువెలరీ అని ర్యాక్ ఉంటుంది, మొత్తం తీసుకు అక్కడ పెట్టి వీడి పాపం అంతా పోయింది, నిర్వీర్యం అయిపోయిండు. దాంతోపాటు ఇంకొక మాట, మనవాడిని హెచ్చి నిజాం చెయ్యండి అని అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని. నేను పోయినాక నా మనవడన్నా నిజాంగా ఉండాలి కదా, పదవాన్ని ఉండాలి కదా అని అంటే ప్రజాస్వామ్యంలో టైటిల్స్ ఉండవు అని చెప్పినారు. ఇక నువ్వే నీకు మేము ప్రభుత్వం వచ్చే కంటే ముందు నువ్వు నిజాం హెచ్ది నిజాం, సో దేర్ ఫోర్ యూ కంటిన్యూ, బట్ ఇంకొండడు అన్నారు. అట్లా కూర్చోబెట్టి చేసుకొస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏముంటుంది, అదే ధోరణి ఉండదు కదా, అదే జాగీర్దారు ఉండదు కదా, అదే నిజాం సీట్లో కూర్చున్నాడు కదా, కాబట్టి పోరాటం కంటిన్యూ అని కమ్యూనిస్టులు అనుకున్నారు. కానీ వీళ్ళు ఇక్కడ స్మూత్గా చేసుకుంటూ వస్తున్నారు, ఏ గొడవ లేకుండా. ఎక్కడైనా కమ్యూనిస్ట్ పార్టీ నేను చెప్పిన కథ రాసిందా మీరు చూడండి. నేను వీడియో ఫస్ట్ టైం వింటున్నాను. మరి అంటే ఈ మార్పును అసలు గమనించరే. సైలెంట్గా నిజాం నెహ్రూ అంబేద్కర్ చేసేది, నెహ్రూను పటేల్ చేసేది ఏంటి, ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తున్నారు. ప్రజాస్వామ్యం నిర్మించడం ఎవరిని తన్నడం కొట్టడం కాదు, వాడు చట్టం పనిచేస్తూనే ఉంది. అంటే ఇంత మేధావులు కమ్యూనిస్టులు చాలా మామూలు వాళ్ళు కాదు కదా, ఉన్నత విద్యావంతులు, బాగా చదువరులు, వాళ్ళు ఇదంతా ఇంత స్టార్ట్ తిని వాళ్ళు సానుకూల దృక్పథంతో చూడలేదు. అది ఇది ఒక తప్పు జరిగింది. అంటే ఎటు పోతుంది భారతదేశం అనేది వాళ్ళకి అర్థం కాలే. ఎటు పోతుండో నెహ్రూ ఏం చేస్తుండో, చెంచా స్టూజ్, బ్రిటిష్ వాళ్ళకి స్టూజ్ అన్న మాట వాడుతున్నారు కదా, చెంచా. ఎవరు వాడినారు? కమ్యూనిస్టులు అంటారు నెహ్రూ చెంచా, సామ్రాజ్యవాద తొత్తు అంటున్నారుగా, అన్నాడుగా, బీటీ రణదేవి అన్నాడుగా. చెంచా గవర్నమెంట్ ఇది, బ్రిటిష్ వాళ్ళే పాలించేది, డైరెక్ట్ పాలిస్తే మనం రాజ్యానికి వస్తామని ఈయన పెట్టుకొని వాళ్ళు అనుకుంటే ఆట ఆడిస్తున్నారు అనేది కమ్యూనిస్ట్ పార్టీ భావన. అందుకే స్వాతంత్రం కాదు ఇది, జూటా అన్నారుగా. కానీ వీళ్ళు స్మూత్ గా పని చేసుకుంటూ ఇది గమనించరు. అన్ని సంస్థలు ఇట్లా చేశారు కదా అంత పటేల్ తీసుకొచ్చి ఏం చేశారు, 50లో రిపబ్లిక్ అనేటువంటిది ప్రకటించేటప్పుడు పూర్తిగా భారతదేశం మొత్తం కాంగ్రెస్ కిందికి వచ్చింది, అంతా వచ్చింది. ప్రతి చోట, ప్రతి రాష్ట్రం, అన్ని చోట్ల మొత్తం వచ్చేసి రిపబ్లిక్ అని ప్రకటించేటప్పుడు 26 రిపబ్లిక్ అయింది కదా, చేసుకుంటూ వచ్చారు. ఇది ఒక కథ. ఇక ఇంకోటి ఏంటంటే ఇదంతా నెహ్రూకి అర్థమైంది, కమ్యూనిస్టులకు అర్థం కావట్లే. అంబేద్కర్ కాస్ట్ క్వశ్చన్ ఉంది, అంబేద్కర్ వీళ్ళని ప్రాధేయపడ్డాడు, కమ్యూనిస్టులు మనం కలుద్దాం, నేను లేబర్ పార్టీయే నాది, మీరు లేబర్ ఆర్గనైజ్ చేస్తున్నారు,
బాంబేలో ఏనా లేబర్ ఆర్గనైజ్ చేసిండు, ఎస్ఏ డెంగే ఆర్గనైజ్ చేసిండు. మనం లేబర్ పార్టీ పెట్టుకుందాం, పెట్టి అందరం కలిసి పనిచేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఆయన ఏమంటారంటే బ్రాహ్మణికల్ వ్యవస్థకి వ్యతిరేకం, వీళ్ళు ఏమంటారు ఫ్యూడల్ వ్యవస్థ అంటారు. వీళ్ళు అది భాష వాడేటువంటి భాష పదజాలం కూడా మరి చాలా ముఖ్యమైనది కదా, ముఖ్యం కదా. అప్పుడు అంబేద్కర్ చాలా తృణప్రాయంగా తీసేశారు. ఈ పెట్టి భూజా ఇంటలెక్చువల్ ఆయన కథ ఎంత ఈ కమ్యూనిస్టుల భావన అన్నారు. రాయపెట్టి భూజా ఆయనది ఉంది అన్నారు. ఎవరెవరిని కలిసిండు అంబేద్కర్? కలుగుతారు కమ్యూనిస్ట్ నాయకులు ఎవరెవరిని కలిసిండు? అందరితో టచ్లో ఉంటాడు, అందరితో టచ్లో ఉంటాడు ఆయన. కలిసి పనిచేద్దాం రండి అని 37, 38, 39లో బ్రహ్మాండంగా అందరితో మాట్లాడుతున్నాడు. మనం అందరం కలుద్దాం, కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ అవుదాం అన్నాడు కదా. సరే కమ్యూనిస్ట్ పార్టీ ఎటు చేస్తున్నారు పాపం, వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళు ఎంతసేపటికి ఎటు చూస్తున్నారు, లెనిన్ ఏం చేసిండో చూస్తున్నారు. వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ లెనిన్ ఏం చేసిండో చూస్తున్నారు. వీళ్ళకి బీటీ రణదివే 48లో స్వాతంత్రం, 48లో ఆయన జనరల్ సెక్రటరీ అయినాక రష్యాలో 2 రెవల్యూషన్స్ అయినాయి. మొదటిది ఫిబ్రవరి రెవల్యూషన్ అంటారు, రెండోది అక్టోబర్ రెవల్యూషన్ అంటారు. ఇప్పుడు భారతదేశంలో ఫిబ్రవరి రెవల్యూషన్ లాంటిది అయిపోయింది. నెహ్రూ అధికారానికి వచ్చిండు, అక్కడ కెరెన్స్కీ అని ఒకటి అధికారానికి వచ్చిండు రష్యాలో. కెరెన్స్కీ లాంటి వాడే నెహ్రూ అని సూత్రీకరణ చేశారు. సిపిఐ చేసి కెరెన్స్కీని ఖతం చేసి లెనిన్ వచ్చిండు కదా. ఇప్పుడు నేను లెనిన్ని, బీటీ రణదివే, నెహ్రూ కెరెన్స్కీ, నెహ్రూని ఖతం చేసేస్తా, నేను లెనిన్గా నేను వస్తా, అక్టోబర్ రెవల్యూషన్ మనకు వస్తుందని. వాళ్ళు చూడండి ఎంత ఫూలిష్నెస్. భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది, పెట్టుబడిదారి విధానం బాగా డెవలప్ అయింది. ఇక్కడ పెట్టుబడిదారులు ఎవరు కమ్యూనిస్ట్ పార్టీకి రారు. రైతాంగం అప్పటికే బాగా ఉద్యమం చేసిన సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ మధ్యలో రైతులు ధనిక రైతాంగంగా మారింది. ముఖ్యంగా శూద్ర కులాలు ఉంటే వాళ్ళు రిచ్ పెజెంట్స్గా మారిపోయారు. వాళ్ళు రెవల్యూషన్కి రారు. వాళ్ళు భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అంతా ఉంటాయి. వాళ్ళకంటే పైన ఉన్న జమీందారులు పోవాలా, విప్లవాలు వాళ్ళకొద్దు, వాళ్ళు మామూలు ప్రాసెస్లో ల్యాండ్ ఓనర్లు అవ్వాలి అనేది అన్నమాట. రైతులు పోరాటం చేయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ నక్సలిస్ట్ కూడా అదే అనుకున్నారు. వస్తుంది శ్రీకాకుళంలో చూడండి, ఎక్కడ ఎవడొచ్చాడు, రైతులు వచ్చారా? రారు. తెలంగాణ సిచ్యువేషన్ అది వేరు 46లో. ఈ రోజున రాడు, రైతులు నిలబడిపోయారు, వాళ్ళ భూములు వచ్చినాయి, భూములు దున్నుకుంటున్నారు. సో అది బాగొట్టుకుంటారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, గన్ను పట్టుకొని పోయి కుటుంబాలు నాశనం చేసుకుంటారా? చేసుకోండి. వీళ్ళకి అర్థమే కావట్లే. అది తెలంగాణ పోరాటం ప్రత్యేకమైన సిచ్యువేషన్ అని చెప్పిన ఫుడ్ గెయిన్ లేవి వచ్చింది, రైతుల దగ్గర నుంచి ధాన్యం లాగి పడేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పోరాటానికి వచ్చారు. అది కూడా పోరాటం రైతులు కాదు, వెట్టుళ్ళు చేస్తుంటే వెనక నుండి సపోర్ట్ ఇచ్చారు. మీరు లిస్టు చూడండి, పోరాటం చేసిన వాళ్ళలో గన్ను పట్టుకొని తిరిగిన వాళ్ళందరూ వెట్టి కులాల వాళ్ళు, కేడర్ అంతా వెట్టి కులాల వాళ్ళు. అక్కడక్కడ వీళ్ళు నాయకులు ఉంటారు. సో అది ఆ రకమైన మార్పు అక్కడ జరిగింది. అది అర్థం చేసుకోవట్లే వీళ్ళు. తెలంగాణలో వీళ్ళంటే తెలంగాణలో పోరాటం చేసుకొచ్చాను కదా, ఇదే కమ్యూనిస్ట్ పార్టీ రివిజనిస్ట్ పార్టీ, వీళ్ళు చేయట్లా, మేము చేస్తాం అని నక్సలైట్లు. వీళ్ళకి బీటీ రణదివే కంటే ఫూలిష్నెస్ నక్సలైట్ మూమెంట్. నేను స్టూడెంట్గా 74లో మాకు చెప్తున్నారు, మేము కూడా పీడిఎస్సీలో ఉన్నాం ఖమ్మంలో. ఇక్కడ పీడిఎస్సీ పుట్టే కంటే ముందు ప్రగతిశీల విద్యార్థి ఫ్రంట్ అని ఖమ్మంలో పెట్టినాం, నేను అందులో ఉన్నా. మా అందరికీ చెండపుల్లారెడ్డి దగ్గర నుంచి ఏమి వస్తుంది, మన ఈయన చారు మజుందార్ దగ్గర నుంచి ఏమి వస్తుంది, 75 4 ఏళ్లలో భారతదేశం లిబరేట్ అయిపోతుంది, కమ్యూనిస్ట్ దేశం అయిపోతుంది. ఇంకొక 4 ఏళ్ళు మీరు కష్టపడండి అయ్యా, 74లో మాకు చెప్పడం, 4 ఏళ్ళు మీరు కష్టపడండి అయ్యా, మీకు స్వాతంత్రం వస్తుంది. తిరుమలి ఖమ్మానికి నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నువ్వే. నాకు ఒక ఆయన చెప్తాడు, నువ్వే ఖమ్మం నీ చేతుల్లోనే ఉంటుంది, మనం సోషలిస్ట్ దేశాన్ని స్థాపిస్తాం, నువ్వు ఖమ్మం నుంచి అక్కడ రిప్రజెంటేషన్ ఒక అతను నాకు చెప్తాడు. చెప్పి సిపి రెడ్డి దగ్గర పోద్దాం, రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా అని ఇట్లా నాతో డేట్లు పెడుతున్నా, పోదాంలే అని చెప్తున్నా. అంటే ఆ విధంగా వీళ్ళు ఏముండి, మేము కూడా అప్పుడు అసంతృప్తి, దేశానికి స్వాతంత్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం,
రాలే. తర్వాత 69, 60, 70, 71 కరువులు. బోళ్ళెంతమంది. మేము రూరల్ ఏరియాలో రైతు కుటుంబాలు, తిండి పెట్టడం మా అమ్మ నాన్న కష్టం అయ్యేది ఇవన్నీ చూసినాం. ఇదేంటి స్వాతంత్రంలో ఎట్లా నడుస్తుంది, ఇది కాదుగా రావాల్సింది అని అట్లా అనుకొని మేము అలా ఎమోషనల్గా ఉన్నాం. ఎంతవరకు తీసుకుపోతున్నారంటే వీళ్ళు చివరికి గన్ను తీసుకొచ్చి నా గదిలో పెట్టారు. పెట్టి నేను బయటికి పోయి వచ్చేవరకు గన్ను ఉంది. ఇదేంటయ్యా అని నేను అడిగిన నా రూమ్లో ఒక అతను ఉంటే. అనేవరకు మరి నువ్వు ఏం చేస్తావయ్యా, ఇంకా 2 రోజుల తర్వాత పరీక్షలు అయిపోతున్నాయి ఇక బిఏ తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఊళ్ళో పోయి బూందుతావా, మరి ఏం చేయాలని గన్ను పట్టుకోవడం మనం అండర్ గ్రౌండ్ వెళ్ళటమే. 4 ఏళ్ళ స్వాతంత్రం వస్తుంది, సోషలిజం వస్తుంది, పోరాటం చేద్దాం, 4 ఏళ్ళు పోరాటం చేద్దాం, లిబరేట్ చేయొద్దా మనం, నాకు చెప్తాడు ఒక ఆయన. ఆ తర్వాత సరే అని నా పరీక్ష అయిన తెల్లారి రోజున నడిగూడెం బ్యాంకు లూట్ ప్లాన్ చేసినారు. నాకు తెలియదు అది. నా పరీక్ష అయిపోయింది. పరీక్ష అయిపోయి నేను ఇంటికి పోతున్నా అని చెప్పి నేనంటే కాదు ఇవాళ సిపి రెడ్డిని కలవాలరా అని చెప్పినారు నాకు. ఎందుకు అంటే సిపి రెడ్డి మన పరీక్షలో ఇలా మనకు ఆయన ప్రోగ్రామ్ ఇస్తాడయ్యా, మనం ఏం చేయాలా ఏంటి అని ప్రోగ్రామ్ ఇస్తాడు, మనం పోదాం, ఎక్కడో వెళ్ళేది అడవుల్లో ఎక్కడో ఉన్నాడు, మనం పోదాం అది అంటే లేదు నేను మా ఫాదర్కి టీబీ వచ్చింది నా ఫైనల్ ఇయర్లో. టీబీ వచ్చింది, నేను పరీక్షల వల్ల నేను బాగాలేదు చూడలేదు, ఆయన బాగలేదు, నేను వెంటనే చూడాలి, నేను చూసిన తర్వాత మాట్లాడదామని నేను ఇంటికి పోతే తెల్లారి పొద్దున్నే నా ఖమ్మం నుంచి కబురు వచ్చింది, నడిగూడెం బ్యాంకు నీ ఫ్రెండ్స్ అందరూ చేసినారు, అందరూ అరెస్ట్ అయిపోయినారు, నువ్వు పారిపో అన్నారు. ఊళ్ళో ఉండబాకు పోలీసు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పోలీసులు తంతన్నారు, తంతే ఎవడెవడనుంటే తిరుమల కూడా ఉండండి నీ పేరు చెప్తారన్ను. నేను సరే అని పారిపోయినా. 10 రోజులు ఊళ్ళో లేను. అంటే చూడండి ఎట్లా ఇరికిస్తున్నారో చూడండి, ఎట్లా రెవల్యూషన్ వస్తుందా. అంటే ఒక్కసారి నా మీద కేసు అయిందనుకోండి, ఇక నేను బయట తిరగేది కాదు, ఇక నేను అందులోకి తిరగాల. ఇదే రెవల్యూషన్. మాస్ రెవల్యూషన్ రావాలా, మాస్ రావాలా. మొన్న వీళ్ళు బంధుకాలు ఇచ్చారు, అయిందా బంద్ అయిందా? అంటే మాస్ ఎక్కడుంది వీళ్ళకి? ఇలాంటి పోరాటాలు ఇలాంటివి చేస్తే నాకు గురువు ఒకడు మంచివాడు దొరికిండు, నాకు హిస్టరీ లెక్చరరు గంగా ప్రసాద్ అని. 15 రోజుల తర్వాత నేను ఖమ్మం వస్తే ఖమ్మంలో నాకు కనపడి తిట్టుకుంటే పిలిచిండు, రారా నీతో మాట్లాడాలా అని చెప్పి పిలిచిండు. ఆయన ఇదే రా ఇల్లు రా ఇంటికి రా అని తీసుకుపోయాడు. ఏంటి సార్ ఎట్లా మాట్లాడుతుండో అనుకుని నేను పోతే ఆయన అనుకుంటున్నాడు, అడిగోడం లూట్లో నేనుండి పారిపోయింది అనుకుంటుండవు. నువ్వు పెద్ద కార్యకర్తవు కదరా, ఏంటిరా చేసింది ఇదే అరా, నీకు మార్క్స్ తెలుసా, లెనిన్ తెలుసా, అరే ఊరే అని ఎప్పుడు అనలే. అరే ఊరే అని మాట్లాడి ఎట్లా చేసేది మీరు తెలుసుకో, మార్క్స్ తెలియదు నీకు, లెనిన్ తెలియదు అని నాకు ఉద్బోధ చేసి చదువుకో, ఎంఏ చదువు, ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద లైబ్రరీ, మార్క్స్ మీద పుస్తకాలు, లెనిన్ మీద పుస్తకాలు, అవి చదివిన తర్వాత నాకు ఇగో మార్క్స్ ఇది సార్, రెవల్యూషనే దేశానికి సొల్యూషన్ అని అప్పుడు నేను ఒప్పుకుంటా అని అట్లా మమ్మల్ని మార్చిన కొంతమంది టీచర్లు ఉన్నారు. వీళ్ళు మార్చిన ఇప్పుడు ఎంతమంది యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరినీ కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్ద మేధావులు అదే సొల్యూషను. మొదటి జనరేషన్ పిల్లలు ఊళ్ళో చదువు తల్లిదండ్రి ఏదో ఉద్యోగం వచ్చి బతుకుతున్నది పంపిస్తే ఇక్కడ సిటీలో కూర్చున్నటువంటి కొంతమంది మేధావులు వాళ్ళని ఇక్కడే ఉందిరా నువ్వు అడుగు, నీకు వస్తుందిరా ఉద్యోగం విన్నారా. ఈ బయట సిటీలో ఉన్న కొంత మేధావులకి అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి సంబంధం. రాంగ్ గైడెన్స్ కదా అది, చాలా తప్పు. టీచర్లు అలా చేస్తాడా? టీచర్లు రైటర్సు రెవల్యూషన్ మీద పోరాడు, వచ్చింది ఎగురు డాన్సు వద్దా? నాకు రెవల్యూషన్ వచ్చింది, నేను డ్యాన్స్ చేస్తే రెవల్యూషన్ వస్తుందా? ప్రజల్లో ఉంటుంది అది. తుపాకి పట్టుకుంటే రెవల్యూషన్ వస్తుందా? మనుషులను గాలుస్తావు. ఎక్కడి నుంచి వస్తుంది రెవల్యూషన్? ఒక సమాజం ఇంకొక సమాజాన్ని మార్చుకుంటూ కొత్త సమాజాన్ని ఏర్పరచడం రెవల్యూషను. గన్నుతో ఎవరితో పొడిస్తే రాదు. గాంధీ క్లియర్గా చెప్పిండు, మీ వల్ల అవదో అన్నాడు. కమ్యూనిస్టులు మీరు ఒక కమ్యూనిస్టులు మీరు రాజ్యాన్ని ఏర్పరిస్తే 1 ఇయర్ కూడా మీరు ఉండరండి. ప్రజలకి ఇక్కడ డెమోక్రాటిక్ స్పిరిట్ ఎక్కువ. రష్యా కాదు ఇది, చైనా కాదు ఇది, కులమే చైతన్యం ఇస్తుంది ఇక్కడ అని చెప్తాడు ఆయన. కులమే చైతన్యం. కిందవాడు ఉంటాడు, అవునయ్యా నేను కిందోడినే. వీళ్ళందరూ దొరల మీద పోరాటం చేసినప్పుడు తెలంగాణలో, అయ్యా నేను నీ ఒట్టోడిని, నీకు పని చేయాలా, నీ పొగలంతా నేను పని చేసిన, కడుపు నాకు నిండట్లేదేంటయ్యా, నా కడుపు నిండాలిగా,
నా పిల్లలు ఏంటి పస్తు? మరి నా 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 శ్రమ ఎటుపోయింది? చూడండి, వాళ్ళు ఆ సిస్టమ్ లోపలనే ఆలోచించి నేను నీకు పని చేస్తే నా కడుపు నిండాలా, నా తిండి కావాలా, నా పిల్లలు బతకాలా, నేను బతకాలా. ఇది అన్యాయం కాదా? ఈ మాట వాడారు వాళ్ళు. న్యాయం ఎక్కడుంది మీకు? ఇది ప్రశ్నించాడు. ప్రశ్నించారు. న్యాయం అంటే ఏంటంటే నేను తక్కువ కులవాడిని నీకు సేవ చేయటం న్యాయమే, నేను దాన్ని కాదన్ను. కానీ నా కడుపు నింపడం నీ బాధ్యత. అంటే గాంధీ కుల వ్యవస్థను సమర్థించినట్ల, సమర్థించిన కుల వ్యవస్థ ఉండాలని కోరుకున్నాడా? అది వాళ్ళకి తెలవదు కదా. కులంలో పుట్టాము, కులంలో గాంధీ ఉద్దేశం గాంధీకి లేదు. గాంధీ ఏమంటాడు అంటే ఒక దశలో వర్ణాలు అనేటువంటివి ఉంటాయి అన్నాడు. వర్ణాలు పోవు, కానీ అప్రెసివ్గా కింద వాడు పైన నేను అనేది తప్పు అంటాడు. అది ఆయన ఉద్దేశం. కానీ ఈ రైతులకి ఏంటంటే అందులో పుట్టారు, అందులో పెరిగారు కాబట్టి కులం లేకపోతే ఎట్లా? రైతు కులం వాడు ఉంటాడు. మరి వీళ్ళు ఉన్నారు కదా, అస్పృశ్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ పోవాలంటే వాళ్ళు పోతే నాకు పని వాడు చేస్తాడు. వాడు అస్పృశ్యులు కాబట్టి పని చేయాలి. వాడికి సమాజం మార్పాలా అనేటువంటిది ఉండదు కదా. గాంధీ ఉద్దేశం ఏమిటి? గాంధీ ఉద్దేశం వేరు. గాంధీ ఉద్దేశం అది ఇది ఏమంటాడంటే అన్టచబిలిటీ ఈజ్ అ క్రైమ్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ హ్యుమానిటీ అన్నాడు. ప్రాక్టీస్ ఏమిటి? వాళ్ళు అందులోంచి బయటపడ అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేయకూడదు, తప్పు చేసినాం.